అదే వీడేంద్ర మెస్లో ఫుడ్ అంటే వేస్ట్ చేయకుండా తినేస్తుంది మొత్తం. మనకేంద్ర మనకు హైదరాబాద్ బిర్యానీ తిని మనకు అలవాటు అయిపోయింది. సప్ప ఫుడ్ మనకు పోదు, అలవాటు అయిపోయింది కాబట్టి వాడు ఎట్లా తింటున్నా మరి అలవాటు అయింది అట్లా. మాది ఫార్మర్ ఫ్యామిలీ, రైతు ఫ్యామిలీ. నాకు తెలుసు రాబాయ్, ఇప్పుడు ఆ పంట చేతికి రావాలని ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు మేము ఇంత తింటున్నాం కదా, నువ్వు మరి నువ్వు వేస్ట్ చేయకుండా తింటావు. అసలు ఒక మెత్ కూడా వేస్ట్ అంతా అట్లా అసలు ఎట్లయితుంది నీతో? అదే ఇప్పుడు పంట చేతికి రావాలని ఎన్ని కష్టాలు ఉంటో తెలుసు, మీరు ఇట్లా మాట్లాడరు. ఫస్ట్ ఇప్పుడు ఒక పంట చేతికి రావాలంటే ఏం చేస్తారా? అదే నీకు సీక్వెన్స్ చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే భూమి కావాలి. భూమి వాళ్ళ దగ్గర లేకపోతే కౌలుకు తీసుకుంటారు. భూమి ఇప్పుడు రెడీ ఉంది, భూమి దున్ననీకే మనకి వెహికల్స్ కావాలి, ట్రాక్టర్స్ అవి కావాలి, అప్పు తీసుకొని మరీ వస్తారు. ట్రాక్టర్స్ అయిపోయినాయి. ట్రాక్టర్స్ అయిపోయిన తర్వాత ఏంది, మళ్ళీ విత్తనాలు కావాలి. విత్తనాలు కూడా మళ్ళీ డూప్లికేట్ అమ్ముతారు, ఆ విత్తనాలు కూడా తీసుకొని వస్తారు. విత్తనాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. తర్వాత వాటర్ కావాలి, వాటర్ ఉండదు. ఎక్కడి నుంచో బావిల నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి చాలా కష్టపడి తీసుకొస్తారు. దానికి మళ్ళీ కరెంట్ కావాలి. సో ఇన్ని కష్టాలు ఉంటాయి. కరెంట్ అయిపోయింది, అంత అయిపోయింది, జర పంట చేతికి వచ్చింది అనుకున్నాము. తర్వాత నైట్, డే అండ్ నైట్ పొలాలనే పండుకుంటారు. పొలాలలో పాములు ఉంటాయి. మళ్ళీ ఫ్యామిలీ మొత్తం మార్నింగ్ నైట్ దాన్ని కాపాలా కాచుకుంటూ ఉంటారు పొలాల దగ్గర. తర్వాత ఇప్పుడు పంట కూడా చేతికి వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని కోయనికి కూలీలు ఆలీలు కావాలి, అవతలకు వస్తారా పైసలు ఇవ్వాలి వాళ్ళకి. తర్వాత జర పంట చేతికి వచ్చిన తర్వాత వానలు వస్తుంటాయి. మళ్ళీ వానలు వరదలు వీటన్నిటి నుంచి కాపాడుకోవాలి. అంతా మొత్తం అయిపోయింది, పంట చేతికి వచ్చింది, కోస్తాము, అంతా చేస్తాము, కుప్పలు ఉడుస్తాము, అంతా రెడీ అయిపోతుంది. దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ తీసుకుపోవాలి, మళ్ళీ వెహికల్స్ కావాలి, అదో కష్టము. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా అయిపోయింది. షెడ్యూల్ తీసుకుపోయినాం, మార్కెట్ యార్డ్కి తీసుకుపోయినాం. వాళ్ళు ఉంటారా, దళారులు ఉంటారు. వాళ్ళు 10 రూపాయల మార్కెట్ రేట్ ఉంటే వాళ్ళు 5 రూపాయలు అమ్ముకొని బ్లాక్లో అమ్ముకుందామని చూస్తుంటారు. దళారులు మోసం చేస్తుంటారు. సో ఇన్ని కష్టాలు ఉంటాయి. అందుకే రైతులు చాలా ఆత్మహత్యలు చేసుకుంటారు. పంట చేతికి రావాలంటే ఎంత కష్టం ఉంటుంది. అందుకే నేను ఇన్ని కష్టాలను దగ్గర నుంచి చూసిన కాబట్టి నాకు ఒక మెతుకు వాడాలి అనగాని నేను 10 సార్లు ఆలోచిస్తాను. అందుకే ఫుడ్ వేస్ట్ చేయను అనమాట. అది అరే సారీ మామ, మాకు తెలియదు ఇంటుంటుందని. అందుకే ఫుడ్ వేస్ట్ బిర్యానీ తిని అలవాటు పడి మాకు ఇట్లా ఉంది, కానీ ఆ వాల్యూ తెలియదు కాబట్టి మేము ఇట్లా అన్నాం అన్నందుకు ఏం బాధపడకు. ఎందుకంటే ఇప్పుడు రైతులు అందరూ ఫుడ్ పండించడం మానేసిరు అనుకో, మనకి ఫుడ్ ఉండదు. ఇక మనం ఫుడ్ ఉండదు, ప్లాస్టిక్ మెతుకులు తిని బతకాలి. ఫస్ట్ అందుకే ఫార్మర్లను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా ఏంటంటే చాలా మంది లోన్స్ తీసుకొని ఆ కట్టలేక ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు అనమాట. అందుకే మనం ఒక మెతుకు పాడేసే ముందు 10 సార్లు ఆలోచించాం. అందుకోసం మెతుకు వీళ్ళు తెలిసి కూడా అంత మెతుకు వేస్ట్ చేయకుండా తింటాం. మేమేం రా బిర్యానీ తిని అవి తిని మాకు తెలియదు కదా వాల్యూ ఏందో. అంతే మన పెరిగిన వల్ల నేర్చుకుంటాం మేము. ఓకే, రేపు నుంచి ఫుడ్ వాడేకూరి మరి. ఓకేనా? ఓకే ఓకేరా. ఓకే రైట్ మామ. ఓకే థ్యాంక్ యూ మామ. రైట్ అక్క, నేను చూసి ఫాలో అవుతాం. థ్యాంక్ యూ. నిలబెట్టాలి మళ్ళీ. నువ్వు చూసుకో కదా మొత్తం రేపటి నుంచి కార్డులు అవి అవి దాన్ని తప్పి మొత్తం ఒక్కడుంటే అడుగు మెతుకుంటే అడుగు, నువ్వు అడుగు రేపు. రైట్ రైట్.